नमस्कार। अब हम प्रोबेबिलिटी एंड रैंडम वेरिएबल्स सब्जेक्ट के प्रीवियस पेपर्स सॉल्यूशंस देखेंगे। तो शुरू करेंगे अभी। लेट अस टेक दिस प्रॉब्लम। If a good coin is tossed twice, find the probability that the random variable x is less than or equal to 1, where x denotes total number of heads. ఓకే, సో ఒక కాయిన్ని రెండు సార్లు వేశారు. అప్పుడు suppose random variable x represents the total number of heads. Okay, then what is the probability that x is less than equal to 1? సో దీని అర్థం ఏంటి? x can take 0 or x can take 1, రైట్? సో ఇప్పుడు మనము ఆల్ ద పాసిబుల్ కాంబినేషన్స్ చూద్దాం. ఓకే, సో కాయిన్ని 2 times వేసాము అంటే సీ ద ఆన్సర్ నో. కాయిన్ 2 times if we have put it, so we would have got true tail 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 head head tail head head. ఓకే, సో ఇట్లా ఈ 4 కాంబినేషన్స్ వస్తాయి. ఇప్పుడు ఈచ్ పాసిబిలిటీకి ప్రాబిలిటీ ఎంత? ఒకసారి టెయిల్ రావాలి అంటే దాని ప్రాబిలిటీ హాఫ్, ఇంకోసారి టెయిల్ రావాలంటే దాని ప్రాబిలిటీ హాఫ్. అండ్ బికాస్ బోత్ ద ట్రయల్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్, ఓవరాల్ ప్రాబిలిటీ ఏమవుతుంది? హాఫ్ ఇంటూ హాఫ్. ఓకే, సో అది 1/4 అంటే టీటీ వచ్చే ఛాన్స్ 1/4. అదేవిధంగా టీహెచ్ వచ్చే ప్రాబిలిటీ కూడా 1/4, హెచ్టీ వచ్చే ప్రాబిలిటీ 1/4, హెచ్హెచ్ వచ్చే ప్రాబిలిటీ కూడా 1/4. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఏంటి? ప్రాబిలిటీ దట్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 1 అన్నాడు. అంటే ప్రాబిలిటీ ఆఫ్ 0 హెడ్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ 1 హెడ్ ఓన్లీ. ఓకే, సో ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ 0 హెడ్ అంటే ఎక్కడ మనకి అసలు హెచ్ లేదు చూసుకోవాలి. సో ఇక్కడ మీరు చూస్తే టీటీ అనే కాంబినేషన్లో హెచ్ లేదు. సో ఇది ప్రాబిలిటీ ఆఫ్ 0 హెడ్. సో అదెంత? 1/4. ఆ 1/4 ఇక్కడ రాసుకున్నాం. తర్వాత ప్రాబిలిటీ ఆఫ్ 1 హెడ్ ఓన్లీ అంటే అది టీహెచ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే హెచ్టీ అయ్యి ఉండొచ్చు. సో ఇది చూసుకుంటే 1/4 ప్లస్ 1/4 అది మనం ఇక్కడ రాసుకుందాం. సో ఓవరాల్ ఆన్సర్ మనకి ఇప్పుడు 3/4 అని వచ్చింది, రైట్? సో నౌ లెట్ us టేక్ వన్ మోర్. ఇప్పుడు క్వశ్చన్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, రైట్? వర్డింగ్స్ జాగ్రత్తగా చదవాలి. ఓకే, సో నౌ లెట్ us see another question. An investor buys rupees 1200 worth shares of BHEL each month. During first 5 months, he bought shares at a price of rupees 10, 12, 15, 20, 24 per share. సో ప్రతి నెల 1200 రూపాయల విలువైనవి కొంటాడు. అయితే ప్రతి నెల ఆ షేర్ విలువ ఒకేలా ఉండట్లేదు. మొదటి నెలలో 10 రూపాయలు ఉంటే మరుసటి నెలలో 12, తర్వాత 15, 20, 24 ఇలా అది మారుతూ వచ్చింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఫర్ ద 5 months వాట్ ఈస్ ద యావరేజ్ ప్రైస్ పెయిడ్ బై హిమ్ ఫర్ ద షేర్స్? ఓకేనా? సో యావరేజ్గా తను ఒక్కొక్క షేర్కి ఎంత చెల్లించాడు అన్నది క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. మొదటి నెల తాను కొన్న షేర్ల సంఖ్య. సో ఫస్ట్ మంత్ తను ఎన్ని షేర్స్ కొన్నట్టు? తను ఖర్చు పెడుతుంది ఎంత? 1200 రూపాయలు. ఒక్కొక్కటి 10 రూపాయలు మొదటి నెలలో. సో తనకి 120 షేర్స్ వచ్చినట్టు మొదటి నెలలో. లెట్ దట్ బి కాల్డ్ యాజ్ N1 అనుకుందాం దాన్ని. అట్లాగే రెండో నెలలో చూసుకుంటే తను మళ్ళీ 1200 ఖర్చు పెట్టాడు, కానీ ఇప్పుడు ధర పెరిగింది కాబట్టి తనకి 1200/12 అంటే 100 షేర్లు మాత్రమే వచ్చాయి. సో అదే పద్ధతిలో మూడో నెలలో తనకి 1200/15 అంటే 1200 రూపాయలు ఖర్చు పెట్టాడు, ఒక్కొక్కటి 15 రూపాయలు కాబట్టి తాను 80 షేర్లు మాత్రమే కొనగలిగాడు అనమాట. సో ఈ విధంగా మనము 5 సంవత్సరాలకి తగ్గట్టుగా వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకు యావరేజ్ ప్రైస్ పెయిడ్ పర్ షేర్ కావాలి అంటే ఏం చేయాలి మనం? ఇప్పుడు టోటల్ అమౌంట్ పెయిడ్, మొత్తం అసలు ఎంత ఖర్చు పెట్టాడు, డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. సో మొత్తం ఎంత ఖర్చు పెట్టాడు అంటే 12 నెలలు, 5 నెలలు, ప్రతిసారి 1200. సో 5 × 1200 డివైడెడ్ బై టోటల్ షేర్స్. అది ఇక్కడ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా. మొదటి నెలలో 120 కొన్నాడు, రెండో నెలలో 100 షేర్లే కొనగలిగాడు, మూడో దాంట్లో 80, తర్వాత 60, తర్వాత 50 మాత్రమే కొనగలిగాడు. సో ఆ టోటల్ అంతా మనము ఇక్కడ వేసామన్నమాట, రైట్? సో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఓవరాల్గా వాల్యూ వచ్చేస్తుంది. సో అప్రాక్సిమేట్గా మరి 14 రూపాయల 63 ఒక్కొక్క షేర్కి అని తెలిసింది. ఓకే, ఈ విధంగా ఈజీగానే ఉంటాయి ప్రాబ్లమ్స్. లెట్ us టేక్ వన్ మోర్ ప్రాబ్లమ్. ఓకే,
సో జస్ట్ a minute. Okay, so let us read one more question. If the probability density function of a random variable x is f of x is equal to 1 by 4 in the interval x lying between -2 to 2, then find the probability that mod x is greater than 1. Okay, సో ఇప్పుడు ప్రాబిలిటీ దట్ mod x is greater than 1 అన్నాడు కదా. సో దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ప్రాబిలిటీ దట్ x is greater than 1 ప్లస్ ప్రాబిలిటీ దట్ x is less than -1 అని రాసుకోవచ్చు, రైట్? సో ఇప్పుడు దీన్ని మనము గ్రాఫికల్గా రాయాలి అనుకుంటే ఒకసారి ఇక్కడ గీసిన బొమ్మ గమనించండి. లెట్ us జస్ట్ చెక్ వాట్ ఎవర్ ఈజ్ డ్రాన్ ఓవర్ హియర్. ఓకే, సో మనము -2 to 2 వరకు చూస్తే ఇక్కడ గ్రాఫ్లో హైట్ ఈజ్ 1 by 4. ఓకే, ఇట్ ఈస్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ థింగ్. అందులో మనకి -1 నుంచి 1 మధ్యలో ఉండకూడదు అన్నాడు. ఓకేనా? సో మిగిలిన భాగాన్ని షేడ్ చేశాను, గమనించండి. సో -2 to -1 షేడ్ చేశాను, 1 నుంచి 2కి షేడ్ చేశాను. సో ఇన్ ద గ్రాఫ్ దిస్ ఈజ్ P ఆఫ్ mod x greater than 1 రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు క్లియర్గా ఈ బొమ్మలో షేడెడ్ ఏరియా మనం కనుక్కోవాలి, రైట్? సో షేడెడ్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఈ ప్రతిదీ కూడా మనకు ఒక రెక్టాంగిల్ షేప్, ఆర్ యూ కెన్ థింక్ ఆఫ్ యాజ్ ఎ స్క్వేర్ షేప్, రైట్? స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్. సో ఇఫ్ యూ టేక్ దిస్ పార్ట్ లెంత్ ఇంటూ బ్రెడ్త్, సో ఇది 1 ఉంది హైట్, ఇక్కడ విడ్త్ 1, ఇక్కడ హైట్ ఏమో 1 by 4. ఓకే, సో దాని ఏరియా 1 by 4, 1 by 4 ఇంటూ 1, ఈ 1 ఇంటూ ఈ 1 by 4. అట్లాగే ఇక్కడ కూడా ఈ విడ్త్ 1, ఈ హైట్ 1 by 4. సో టోటల్గా హాఫ్ వచ్చింది. సో దట్ ఈస్ యువర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. The probability mass function of a discrete random variable x is given as, సో ఒక టేబుల్ ఇచ్చాడు. ఓకే, దిస్ ఈస్ ద ప్రాబిలిటీ మాస్ డిస్ట్రిబ్యూట్ ఫంక్షన్, ఓకే, ఆఫ్ ఏ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్. ఓకే, సో x ఈస్ టేకింగ్ ద వాల్యూస్ -2, -1 అట్లా అప్ టు 3. ఓకే, అండ్ దెన్ కరస్పాండింగ్ ప్రాబిలిటీస్ ఇచ్చాడు ఇక్కడ. ఇప్పుడు ఏమేమి అడుగుతున్నాడు? k వాల్యూ కనుక్కోవాలి. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్. k ఈక్వల్ టు ఎంత, ప్రాబిలిటీ దట్ x ఈజ్ లెస్ దాన్ 1 ఎంత, సో ఇవన్నీ అడిగాడు. సో ఇలాంటి లెక్కలన్నిటికీ స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంది. ఏంటది అంటే వి నో దట్ టోటల్ ప్రాబిలిటీ ఈజ్ 1. ఓకేనా? సో ఇట్లా చాలాసార్లు అడుగుతుంటాడు ఇలాంటి క్వశ్చన్. సో మనం ఏం చేయాలి? ప్రాబిలిటీ, టోటల్ ప్రాబిలిటీ ఈజ్ 1 కాబట్టి ఇక్కడ ఈ టేబుల్లో ఇచ్చిన అన్ని వాల్యూస్ కలిపితే మనకి, ఓకేనా, అంటే p ఆఫ్ x ఈక్వల్ టు x అని ఇచ్చారు కదా, క్యాపిటల్ X ఈక్వల్ టు స్మాల్ x. సో ఆ వాల్యూస్ అన్ని యాడ్ చేస్తే మనకి 1 వస్తుందో చూసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే I have added all these values and equated to 1. Okay, so from this you can get what is the k value. Okay, so k value మనకి 0.1 వచ్చింది. So once you get to k value, okay, ఇప్పుడు let us try to find out other things. Probability that x is less than 1 అన్నాడు. సో ప్రాబిలిటీ దట్ x is less than 1 అంటే ఇచ్చిన టేబుల్ ప్రకారము ప్రాబిలిటీ దట్ x is equal to -2, ఓకే, అండ్ దెన్ ప్లస్ ప్రాబిలిటీ దట్ x is equal to -1 ప్లస్ ప్రాబిలిటీ దట్ x is equal to 0. ఈ మూడు మనం ఇక్కడ టేబుల్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది, రైట్? బికాస్ దీస్ ఆర్ ద థింగ్స్ ఫర్ విచ్ ర్యాండమ్ వేరియబుల్ x is taking value less than 1. సో కరస్పాండింగ్గా వాటి ప్రాబిలిటీస్ యాడ్ చేద్దాం. సో ఇది 0.1 ఉంది, అది ఇక్కడ రాసుకుందాం 0.1. తర్వాత దీని వాల్యూ k ఉంది, నెక్స్ట్ది ప్రాబిలిటీ దట్ x is equal to -1 అనేది, దాని తర్వాత ప్రాబిలిటీ దట్ x is equal to 0 అనేది 0.2 ఉంది. మనకు ఆల్రెడీ k వాల్యూ తెలుసు 0.1 అని. సో ఓవరాల్ వాల్యూ మనకి 0.4 అని వచ్చింది. సో అదేవిధంగా let us take one more. ప్రాబిలిటీ దట్ x lies between -1 నుంచి 2 బట్ ఇంక్లూడ్స్ 2 బట్ ఇట్ డజంట్ ఇంక్లూడ్ -1. సో మళ్ళీ కేర్ఫుల్గా రాసుకోవాలి, -1ని తీసుకోకూడదు అండ్ ఇట్ షుడ్ బి గ్రేటర్. కాబట్టి లెట్ us స్టార్ట్ ఆఫ్ విత్ x is equal to 0 నుంచి. సో ప్రాబిలిటీ ఆఫ్ x is equal to 0 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ x is equal to 1 ప్లస్ ప్రాబిలిటీ దట్ x is equal to 2. సో ఈ మూడు మనం యాడప్ చేయాలి. సో మళ్ళీ టేబుల్ నుంచి డైరెక్ట్గా మనకి x is equal to 0 ఉన్నప్పుడు ప్రాబిలిటీ 0.2 అని తెలుసు,
x ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు 2k, ఓకే, టేబుల్ నుంచి రాసుకుంటున్నాం. అండ్ x ఈజ్ ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు దాని వాల్యూ 0.3 అండ్ k వాల్యూ తెలుసు కాబట్టి 0.1 అని అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఓవరాల్ వాల్యూ 0.7 అని వచ్చింది. ఓకే, ఇంకా ఫైనల్గా వాట్ ఈస్ దట్ దే ఆర్ ఆస్కింగ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ కనుక్కోమన్నాడు. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ కైండ్ ఆఫ్ యావరేజ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అనమాట. సో యావరేజ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎట్లా వస్తుంది అంటే సమ్మేషన్ ఓవర్ ఆల్ ఐ xi టైమ్స్ p ఆఫ్ క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు xi. అంటే ఇది సంథింగ్ లైక్ x1 p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 p ఆఫ్ x ఈక్వల్ టు x2 అట్లా అనమాట. ఓకే, సో ఇక్కడ మనము random వేరియబుల్ తీసుకునే పర్టికులర్ వాల్యూ, సో దట్ ఈస్ xi and then multiplied with the corresponding probability. What is the probability that capital X is equal to xi? సో అవి మల్టిప్లై చేస్తున్నాం. అంటే టేబుల్లో చూసుకుంటే సింప్లీ వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ సపోజ్ యు ఆర్ ట్రీటింగ్ దెమ్ యాజ్ 2 rows. ఓకే, ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్ని సెకండ్ రోలో ఉన్న కరస్పాండింగ్ ఎలిమెంట్తో మల్టిప్లై చేస్తున్నాం. సో దిస్ యు ఆర్ మల్టిప్లైయింగ్ విత్ ద బిలో ఎలిమెంట్ ప్లస్ this you are multiplying with the below element plus this you are multiplying with the below element అట్లా అన్నమాట. ఓకే, సో అలా చేసినప్పుడు మనకి ఏమొస్తుంది అన్నది ఇక్కడ రాశాను. ఓకేనా, సో యు ఆర్ గెటింగ్ దిస్ అండ్ k వాల్యూ మనకి 0.1 తెలుసు కాబట్టి అది సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే మనకి ఫైనల్గా 0.8 అని వచ్చింది. ఓకే, అలా. సో let us see one more problem now. अब हम और एक प्रॉब्लम देखेंगे. let x be a continuous random variable with probability density function pdf f of x, okay, fx of x equal to 1/4 in the interval 2 to 6, x lying between 2 to 6 including 2 and 6. Find the expected value and the variance of x. Sir, so let us try to do this problem now. Clearly we see that, okay, this is a valid pdf. మనకి వాడు ఇచ్చింది వ్యాలిడ్ pdf కాదా అని మనం చెక్ చేస్తున్నాం. ఓకే, సో ఎలా చూస్తున్నాము? we are trying to integrate this fx of x, okay, in the given interval. ఓకే, సో బేసిక్గా మనకి -∞ to ∞ fx of x dx చేస్తే 1 రావాలి. దట్ ఈస్ ద టోటల్ ప్రాబిలిటీ. ఓకే, వాట్ ఈస్ దిస్ ఈజ్ రిప్రజెంటింగ్ ద టోటల్ ప్రాబిలిటీ. అయితే మనకి ఇచ్చిన ఇంటర్వెల్ ప్రకారం 2 to 6 వరకు అది 1/4 ఉంది. ఇంకా మిగిలింది మనకి ఇవ్వలేదు అంటే దట్ ఈస్ అజ్యూమ్ టు బి 0. సో మనము 2 నుంచి 6 వరకు ఇంటిగ్రేట్ చేస్తున్నాం. 1/4 అనే వాల్యూ పెట్టుకొని dx అని పెట్టేది. సో ఇప్పుడు మనకి ఈ 1/4 బయట రాసేసుకోవచ్చు. ఇంటిగ్రల్ ఆఫ్ జస్ట్ కాన్స్టెంట్ ఉంది, సో x అని వస్తుంది. లిమిట్స్ 2 నుంచి 6 అని అప్లై చేస్తే అది 4 అవుతుంది ఓవరాల్ వాల్యూ. డివైడెడ్ బై బయట 4 ఉంది కాబట్టి 4/4 1 అవుతుంది. సో టోటల్ ప్రాబిలిటీ 1 వచ్చింది. సో ఇట్ ఈస్ ఏ వ్యాలిడ్ పీడిఎఫ్ అని మనకి ఒక క్రాస్ చెకింగ్ లాగా చేసుకున్నాం. సరే, సో ఇప్పుడు లెట్ us try to do the expected value. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఫార్ములా ఏంటిది? ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x ఈజ్ e of x అండ్ దెన్ we write it as ఇంటిగ్రల్ ఆఫ్ -∞ to ∞ x టైమ్స్ fx of x dx. మనము ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లంలో కూడా చూసాము. అక్కడ మనకి డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ ఉన్నప్పుడు ఈ ఇంటిగ్రేషన్ సింబల్ బదులు మనం సమ్మేషన్ పెట్టాము అక్కడ, రైట్? అక్కడ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ అడిగాడు అక్కడ, రైట్? డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అప్పుడు మనము సిగ్మా పెట్టి xi fx of xi అని రాసాం, రైట్? అట్లా. సో నౌ ఇక్కడ fx of x 1/4 కాబట్టి అది బయట రాసుకున్నాం. ఇంటర్వెల్ 2 నుంచి 6 వరకు చేస్తే చాలు, మిగిలిన చోట fx of x 0 కాబట్టి తర్వాత x ఇంటూ fx of x కదా. సో fx of x బయట రాసాము, జస్ట్ ఇప్పుడు x మాత్రం లోపల ఉంది dx. సో ఇప్పుడు xని ఇంటిగ్రేట్ చేస్తే మనకి x² వచ్చింది, వచ్చింది. బయట 1/4 ఉంది. ఇక్కడ లిమిట్స్ మనకి 2 to 6 ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 6 అనేదాన్ని 6² అంటే 36, మళ్ళీ -2² అంటే 4 హోల్ డివైడెడ్ బై 2 ఉంది ఇలాగ, సరేనా? సో ఇది మనకి ఇప్పుడు ఇది 32 అవుతుంది. ఓకే,
సో 32/4 ఇంటూ 2 ఉంది. సో 4 వచ్చింది. సో దిస్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మనకి వేరియన్స్ ఆఫ్ ఎక్స్ కావాలి. ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. వేరియన్స్ కావాలి అంటే మనకి ఫార్ములా తెలుసు. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్లోంచి మనము ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ తీసేయాలి. సో మనకి ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కనుక్కుందాం. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కనుక్కోవాలి అంటే యూ హ్యావ్ టు డూ లైక్ దిస్. ఇంటిగ్రల్ ఆఫ్ -∞ to ∞ ఎక్స్ స్క్వేర్ టైమ్స్ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్. చూడండి, ఇది మనకి సెకండ్ మూమెంట్ అనమాట. మనకి ఇంతకుముందు ఫస్ట్ మూమెంట్ చేసాము, అప్పుడు మనకి మీన్ వాల్యూ వచ్చింది. ఆ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఈజ్ ఆల్సో కాల్డ్ మీన్ వాల్యూ. సో అప్పుడు జస్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు మనము ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నట్టుగా రాసాం. ఓకే, ఎక్స్ ఇంటూ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ అని రాసాం. అదే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అన్నప్పుడు ఏం చేస్తాము, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ లాగా చేస్తాం అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ సంథింగ్ యూ షుడ్ అండర్స్టాండ్. సో మనం ఇప్పుడు ఫస్ట్ అది ఆ సెకండ్ మూమెంట్ కనుక్కుంటున్నాం. సో మళ్ళీ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1/4, అది కాన్స్టెంట్ కాబట్టి బయట రాసుకున్నాం. ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ లాగా ఉంది. సో ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు x³/3 అని వచ్చింది. లిమిట్స్ 2 నుంచి 6 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో సబ్స్టిట్యూట్ చేసి దెన్ వీ ఆర్ ట్రైంగ్ టు సింప్లిఫై ఇట్. ఓకేనా? సో 6³ అంటే 6×6 ఇంటూ 6 చేస్తే 216 మైనస్ 2³ అంటే 8. సో ఇది ఒక 208 వచ్చింది. సో 208/4 ఇంటూ 3 ఉంది. సో 4తో కట్ చేసాం, 4×5 = 20 అన్నాం, తర్వాత 4×2 = 8 అన్నాం, 52/3 వచ్చింది. సో దిస్ ఈజ్ యువర్ ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. మనకు కావాల్సింది వేరియన్స్ ఫార్ములా ఇది కాబట్టి ఇప్పుడు మనము సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఆల్రెడీ మనం ఇక్కడ చేసాం. ఓకే, ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మనకు తెలుసు, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. దెన్ ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనం ఆల్రెడీ యావరేజ్ వాల్యూ కనుక్కున్నాం కదా. ఓకే, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అని. సో అది 4 అని వచ్చింది, దాన్ని అది రాసుకున్నాం. సో ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాసు. సో ఓవరాల్గా సింప్లిఫై చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో అట్లా ఇట్స్ ఆల్సో ఏ సింపుల్ ప్రాబ్లం, రైట్? ఓకే, ఇంకో లెక్క తీసుకుందాం. और एक प्रॉब्लम देखेंगे. A random variable z has the following probability function. Okay, so z f of z ఇచ్చారు, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, ఇది క్లియర్గా తెలిసిపోతుంది, రైట్? సో ఇప్పుడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k, అట్లాగే ఫైండ్ ద వాల్యూ దట్ ప్రాబిలిటీ ఆఫ్ x <6 ఇవి ఇచ్చారు. సో ఇలాంటి లెక్క మనం ఇంతకుముందు కూడా చేసాం కదా ఒకటి. సో సేమ్ మోడల్, వీ నో దట్ ద టోటల్ ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ టేబుల్లో సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అని పెట్టుకుంటే మనము దట్ షుడ్ బి ఈక్వల్ టు 1. ఓకే, సో లెట్ మీ జస్ట్ షో దట్. ఓకే, లెట్ మీ కమ్ డౌన్ స్లైట్లీ, కొంచెం కిందికి వచ్చేస్తే మనం ఇప్పుడు ఇక్కడ ఈ ఎఫ్ ఆఫ్ జెడ్ అనే రోలో ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం యాడ్ చేసేద్దాం. సో 0 + k + 2 k + 2 k + అలా ఉన్నాయి కదా. సో అవన్నీ యాడ్ చేస్తే మనకి టోటల్గా ఇలా వచ్చింది, 10k² + 9 + 9k = 1 అని వచ్చింది. సో ఇప్పుడు ఈ 9kని నేను 10k - k అని రాసుకోవచ్చు. ఓకేనా? ఈ 9kని నేను 10k - k అని రాశాను. ఎందుకలా రాశాను అనేది మీకు కాసేపట్లో తెలియబోతోంది. మనం 10k కామన్ తీసేస్తే మనకి k+1 బ్రాకెట్లో మిగిలింది. మళ్ళీ ఇక్కడ ఈ -k -1 దగ్గర మనం మైనస్ కామన్ తీస్తే మనకి k+1 అని వచ్చింది. సో ఇప్పుడు ఇందులో k+1 కామన్ తీసుకున్నాం మళ్ళీ, అప్పుడు మనకి k+1 ఇంటూ మళ్ళీ బ్రాకెట్లో 10k - 1 లాగా వచ్చిందనమాట. సో ఇక్కడ నుంచి మనకి k వాల్యూ -1 అయి ఉండొచ్చు, లేకపోతే k = 1/10 అయి ఉండొచ్చు. కానీ अगर हम k = -1 ले लिया तो क्या होता है, इधर ये वाला ये f ऑफ z जो है ना, उसमें ये वाला माइनस में हो जाएगा. लेकिन ये क्या है, बेसिकली ये प्रोबेबिलिटी है, और आपको मालूम है प्रोबेबिलिटी कैन नॉट बी नेगेटिव. प्रोबेबिलिटी 0 to 1 ओनली इट कैन बी देयर, राइट? ठीक है ना? तो इसलिए k = -1 is not a valid thing. So automatically we have to take k is equal to 1/10, so that is 0.1. okay na? So that is your answer. Okay, next we want to find what is the probability that x is less than 6. Okay, so we want to find what is the probability that x is less than 6.
Okay, so for that we can do in many ways. Okay, so probability x is less than 6 means we have to add all the probabilities in this table. Okay, this much for x is equal to 0 to 5, up to 5 including 5. Okay, but we should not take 6, so we have to add all these values. Okay, so then you'll get the answer. Okay, so that is what I have written here, summation of, okay, that is what I have written here. Okay, see here, summation of I equal to 0 to 5, p of x is equal to I. So let us not call x, let us call this as z, because the random variable here is z. Okay, so just let me remove this. Okay, anyhow I have written here as x. Okay, if I have written x here, this will also become x. If I have written here z, okay, correspondingly this will also become z. Okay, in that sense there is nothing wrong. Okay, but anyhow, because they have given the question in z, it is better that we will replace this with z. Okay, so let me replace this with z. Okay, fine. So now I am adding all those things. So k plus 2k, 0 is also there, that's 0 plus k plus 2k plus and so on so on. So that will come out as 8k plus k square. Okay, so but we know the k value, that is 0.1, so I am just substituting that. Okay, so I will get this. సో ఇది జవాబు ఫైనల్. సో ఇట్లా ఈజీగానే ఉంటాయి. లెట్ us do one more problem. ఇంకో లెక్క చేద్దాం మనం. Let us take this, save. Let me go to this. ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. ఓకే, సరే, let us see this problem now. Let me go like slightly up. Yeah, క్వశ్చన్ జాగ్రత్త చదవండి. దేర్ ఆర్ 2 ఐడెంటికల్ బ్యాగ్స్, రెండు ఒకే లాగా ఉన్న సంచులు ఉన్నాయంట. అందులో ఒక సంచిలో 6 రెడ్ 4 వైట్ బాల్స్ ఉన్నాయి, ఇంకో సంచిలో 3 రెడ్ 5 వైట్ బాల్స్ ఉన్నాయి. ఠీకేనా? तो एक बैग में है 6 रेड 4 वाइट, दूसरे बैग में है 3 रेड 5 वाइट बॉल्स. ठीक है, तो वो दोनों बैग्स बिल्कुल एक जैसे दिख रहा है. अब क्या कर रहे हैं हम, ए अनबायस्ड कॉइन इज टास्ड फॉर द सिलेक्शन ऑफ ए बैग. तो एक कॉइन टास किया और उसके हिसाब से हम बैग को सेलेक्ट करना. अगर डाइस शोस 1 और 2, डाइस ఒకటి లేతే రెండు చూపిస్తే ఫస్ట్ బ్యాగ్ ఈజ్ చోజన్, అదర్వైజ్ సెకండ్ బ్యాగ్ ఈజ్ చోజన్. ठीक है, from the selected bag a ball is drawn and is found to be red. तो एक बैग सेलेक्ट किया गया बेस्ड ऑन व्हाट इज शोन ऑन द डाइस. ओके, एंड वो बैग से एक बॉल बाहर निकाला था और निकालने के बाद उसको देखे तो वो रेड कलर में था. ठीक है, नाउ व्हाट इज द प्रोबेबिलिटी दैट सेकेंड बैग वाज सेलेक्टेड. ठीक है ना? so this is a very important question, Bayes theorem based question. Okay, so and very likely that you will get these kind of questions in the exam. Okay, very simple only, don't be afraid by seeing the names. Okay, now let us try to represent pictorially. संची ఒకటి बैग 1, సంచి 2, సో दूसरा बैग. ठीक है, డైలీ. तो ఇక్కడ 6 రెడ్ 4 వైట్ ఉన్నాయి, ఇక్కడ 3 రెడ్ 5 వైట్ ఉన్నాయి. సో లెట్ మీ రైట్ ఆల్ ద పాసిబుల్ కాంబినేషన్స్. సపోజ్ ఇఫ్ యూ కన్సిడర్ ద బ్యాగ్ 2, ఫర్ బ్యాగ్ 2 ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ రెడ్ బాల్, సపోజ్ బ్యాగ్ 2 ఉంది అనుకుందాం, అందులో ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ రెడ్ బాల్ ఈజ్ నథింగ్ బట్ 3/3 plus 5, because these red balls are 3 in number divided by total number of balls in that particular bag. So that will be 3/8. Okay, this we can represent as P of R given B2. అంటే B2 అనే బ్యాగ్ మనం తీసుకున్నామని మనకు తెలిసినప్పుడు రెడ్ బాల్ తీసుకునే ప్రాబిలిటీ ఎంత అన్నదని మనం ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. P of R given B2. దీన్ని చదవడం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. B2 అనేది ఇచ్చినచో అందులోంచి ఆర్ అనే బాల్ తీసుకునే ప్రాబిలిటీ 3/8 అని దీని యొక్క అర్థం. సేమ్ వే ఇప్పుడు మనం ఒకవేళ బ్యాగ్ 1 తీసుకున్నాం అనుకుందాం, ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ రెడ్ బాల్ ఫ్రమ్ దట్ బ్యాగ్ 1 ఏంటి అంటే, అసలు అందులో 6 రెడ్ బాల్స్ ఉన్నాయి, సో 6 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్, దట్ ఈజ్ 6 + 4 అలా అనమాట. సో మనం దీన్ని కాస్త సింప్లిఫై చేస్తే మనకి 3/5 అని వచ్చింది. ఓకే, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, ప్రాబిలిటీ ఆఫ్ ఆర్ గివెన్ B1 అంటే B1 అనే సంచి మనం ఎంపిక చేసుకోవడం మనకు తెలిస్తే, దెన్ ప్రాబిలిటీ ఆఫ్ చూసింగ్ రెడ్ అంటే మనం ఆల్రెడీ B1 తీసుకున్నాం అనుకో,
ఇప్పుడు అందులోంచి రెడ్ వచ్చే ప్రాబిలిటీ ఎంత అంటే 6 రెడ్ బాల్స్ ఉన్నాయి డివైడెడ్ బై 6 + 4 విచ్ ఇస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్. ఓకేనా, సో దట్ ఈస్ 3/5 అని వచ్చింది. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి ఒకసారి గుర్తు చేసుకోవాలి. మనం అడిగిన క్వశ్చన్ ఏంటబ్బా, వీ నీడ్ టు ఫైండ్ అవుట్, సో అది ఇంపార్టెంట్. ఓకేనా, ఏంటి, వీ నీడ్ టు ఫైండ్ అవుట్ సంథింగ్. సెకండ్ బ్యాగ్ వాజ్ సెలెక్టెడ్, ప్రాబిలిటీ దట్ సెకండ్ బ్యాగ్ వాజ్ సెలెక్టెడ్ గివెన్ దట్ ద బాల్ ఈజ్ రెడ్. బాల్ రెడ్ ఉందని తెలిసినచో అప్పుడు ఆ బంతి రెండవ సంచి నుంచి వచ్చి ఉండే అవకాశం ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా, అంటే ఆ బంతి రెండవ సంచిని మనం సెలెక్ట్ చేసుకోవడం వల్ల వచ్చి ఉండే అవకాశం ఎంత, అది క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ మనం నొటేషన్స్లో రాయాలి అనుకుంటే ఇలా రాసుకోవచ్చు, పి ఆఫ్ B2 గివెన్ ఆర్, అంటే బంతి రెడ్ అని మనకు తెలిసినప్పుడు ఓకేనా, అది B2 అనే బ్యాగ్ సెలెక్ట్ చేయడం వల్ల వచ్చింది అనే యొక్క ప్రాబిలిటీ ఎంత, దట్ ఈస్ అ క్వశ్చన్. సో మనము కండిషనల్ ప్రాబిలిటీ డెఫినేషన్ రాసుకుంటే, కండిషనల్ ప్రాబిలిటీ డెఫినేషన్ మనకి ఆల్రెడీ తెలుసు, రైట్ ఇలా ఉంటుంది. ఓకే, సపోజ్ P ఆఫ్ A గివెన్ B ఉందనుకో, P ఆఫ్ సపోజ్ A గివెన్ B అంటే మనం ఏం రాస్తాము, P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B డివైడెడ్ బై P ఆఫ్ B అని రాస్తాం. సేమ్ లాజిక్ వీ ఆర్ యూజింగ్ హియర్. ఓకే, ద సేమ్ ఫార్ములా వీ ఆర్ యూజింగ్ హియర్. సో ప్రాబిలిటీ ఆఫ్ దిస్ రిగార్డ్, రైట్, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇందులో ఈ న్యూమరేటర్ని మళ్ళీ నేను కండిషనల్ ప్రాబిలిటీ పెట్టి ఇంకోలా కూడా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. ఓకేనా, సో ప్రాబిలిటీ దట్ ఆర్ గివెన్ B2, ఓకే, సో దిస్ హోల్ థింగ్ మల్టిప్లైడ్ విత్ P ఆఫ్ B2. ఓకే, సో ఇది ఎలా వచ్చింది అంటే మళ్ళీ కండిషనల్ ప్రాబిలిటీ నుంచి వచ్చింది. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దీన్ని. ఓకేనా, అదే అనమాట ఇక్కడ కాస్త ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. మనకు ఆల్రెడీ P ఆఫ్ ఆర్ గివెన్ B2 ఉందనుకోండి, P ఆఫ్ సపోజ్ లెట్ మీ టైప్ హియర్, ఇక్కడ నేను టైప్ చేసి చూపిస్తాను. ఓకేనా, సో ఇక్కడ లెట్ మీ టైప్ ఇట్ ఇస్ బెటర్. P ఆఫ్ ఆర్ గివెన్ B2, ఓకే, సైజ్ కొంచెం పెంచుదాము. ఓకే, రైట్, సో ఇలా ఉందనుకో, దీన్ని మనము ఇలా రాసుకోవచ్చు, P ఆఫ్ ఆర్ ఇంటర్సెక్షన్. ఓకే, ఇంటర్సెక్షన్కి ఇప్పుడు ఇక్కడ నాకు టైప్ చేయడం కొంచెం కష్టం అవుతుంది, సో నేను కాస్త స్పేస్ వదిలిపెట్టి తర్వాత చేతితోటే రాస్తాను దాన్ని, B2. ఓకే, సో okay, so just let us conclude this very soon. Okay, so this will be R intersection B2 antadi, okay, divided by probability of B2 అని వస్తుంది, రైట్. ఇది కండిషనల్ ప్రాబిలిటీ నుంచి వచ్చిన డెఫినేషన్. ఇక్కడ మనకి ఇంటర్సెక్షన్ అనే సింబల్ ఉంటుంది కదా, సో నేను దాన్ని మామూలుగా చేతితో రాసేస్తాను. ఓకే, సో ఈ విల్ హ్యావ్ ఇంటర్సెక్షన్ సింబల్ హియర్, రైట్. సో దాన్ని బట్టి ఇది రాసేసుకున్నాం మనం. ఓకేనా, సో ఇక్కడ నుంచి ఇది ఎలా వచ్చింది అన్నదానికి జస్ట్ ఐ హావ్ గివెన్ ద ఎక్స్ప్లెనేషన్, రైట్. ఇక్కడ మీరు క్రాస్ మల్టిప్లై చేస్తే మీకు అర్థమవుతుంది, రైట్. సారీ 1 minute, యా దట్స్ ఆల్, అంతే. ఇది ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది అదేంటి. ఓకే, సో అట్లాగే నెక్స్ట్ కింద నేను రాసాను చూడండి, P ఆఫ్ ఆర్ బదులు ఐ హావ్ సబ్స్టిట్యూటెడ్ సంథింగ్. P ఆఫ్ ఆర్ని నేను ఈ P ఆఫ్ ఆర్ని నేను ఇగో ఇలా రాసుకున్నా చూడండి. ఈ కండిషనల్ ప్రాబిలిటీ రిలేటెడ్గా రాశాను, మళ్ళీ ఇక్కడ కూడా కండిషనల్ ప్రాబిలిటీ రిలేటెడ్ రాశాను. ఓవరాల్ ఇది ఏంటంటే దిస్ ఈజ్ ద టోటల్ ప్రాబిలిటీ అనమాట. P ఆఫ్ ఆర్ అనే టోటల్ ప్రాబిలిటీని మనము ఈ 2 కండిషన్స్ లాగా రాసుకోవచ్చు. అంటే బ్యాగ్ 2 తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది ప్లస్ బ్యాగ్ 1 తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది. ఓకేనా, సో ఇన్ దట్ వే హ్యావ్ రిటర్న్. సో ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి వీటన్నిటి వాల్యూస్ ఇక్కడ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టాము. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ B2 అన్నాడు అనుకో, ప్రాబిలిటీ ఆఫ్ B2 అంటే బ్యాగ్ 2 ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటాము, డైస్లో 3, 4, 5, 6 పడైతే తీసుకుంటాం. సో ప్రాబిలిటీ ఆఫ్ B2 ఏంటి అంటే 4 పాసిబిలిటీస్ ఉన్నాయి డివైడెడ్ బై టోటల్ 6 పాసిబిలిటీస్ ఫర్ ద డైస్, సో 2/3. సో అట్లాగే ప్రాబిలిటీ ఆఫ్ B1 సంచి ఒకటి ఎప్పుడు తీసుకుంటాం, డైస్ మీద 1 లేదా 2 పడ్డప్పుడు, అంటే 2 కాంబినేషన్స్ పాసిబుల్ డివైడెడ్ బై టోటల్ 6 పాసిబిలిటీస్, సో 1/3. సో మనకి ఇప్పుడు ఈ అన్ని వాల్యూస్ తెలుసు, P ఆఫ్ B2 తెలుసు, P ఆఫ్ B1 తెలుసు. ఓకేనా, అట్లాగే ఇంకా మిగిలినవి కూడా P ఆఫ్ ఆర్ గివెన్ B2 తెలుసు, P ఆఫ్ ఆర్ గివెన్ B1 తెలుసు. సో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసేసి మనము సింప్లిఫై చేసాము. ఓకేనా, సింప్లిఫై చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చింది. సరే, ప్రస్తుతానికి మనం ఇక్కడ ఆపేద్దాము. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఇంకా మిగిలిన లెక్కలు చూద్దాం. ఓకే,
కొంచెం ఓపికగా చూస్తే వచ్చేస్తుంది, పెద్ద కష్టమేం కాదు. ఓకేనా? సరే, ఒక్క నిమిషం పైకి వెళ్దాం. మీరు నోట్ చేసుకోండి. రైట్. అట్లాగే మీరు భారతీ స్క్రిప్ట్ .com వెబ్సైట్ కూడా చూడండి. అందులో మీరు భారతీ లిపి నేర్చుకోవచ్చు. రైట్. వివిధ భారతీయ భాషల్ని సులభంగా ఒకే లిపిలో రాసే పద్ధతి అందులో మీరు చూస్తారు. ठीक है ना? समझ में आया? ठीक है, देख लो. ठीक है, ये ఓకే. సో ఇది చాలా సార్లు అడుగుతుంటారు ఇలాంటి క్వశ్చన్స్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆల్సో దే ఆస్క్ బేస్ థియరం బేస్డ్ క్వశ్చన్ అండ్ కండిషనల్ ప్రాబిలిటీ బేస్డ్ క్వశ్చన్. రైట్. సరే, మనం ప్రస్తుతానికి ఆపేద్దాం ఇంకా.